కలకత్తాలో పీజీ వైద్య కళాశాలలో అమానుషమైన అత్యాచారానికి గురైనటువంటి పీజీ విద్యార్థిని డాక్టర్ అమ్మ కథలో విషయాలు బయటికి వస్తున్న కొద్దీ దేశం నివ్వరపోతుంది, దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇంత భయంకరమైన, పైశాచికమైన, అమానుషమైన, దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయా? విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇంత ఘోరానికి గురైతే కూడా అక్కడ కళాశాల యొక్క అధికారులు, అక్కడ ప్రిన్సిపాలు, లేకపోతే పైన ఉన్నటువంటి సీనియర్లు, అందరినీ మించి ప్రభుత్వము, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించారు అనేటటువంటి సందేహం కలుగుతుంది. 9వ తారీఖున జరిగింది ఘటన. దాదాపు 10 రోజులైంది. ఈ 10 రోజుల్లో ప్రపంచమంతటి దృష్టికి వచ్చింది భారతదేశంలోనే మొదటిసారిగా. దేశమంతా కూడా డాక్టర్లు దీని మీద ఈ రోజే నిరసన కూడా తెలిపారు. తీవ్రమైన బాధ, కోపం, నిరసన, ఆగ్రహం. ఒక 10 ఏళ్ల కంటే ముందు నిర్భయ ఘటన ఏ విధంగా దేశాన్ని కుదిపేసిందో ఇప్పుడు అభయ అనేటటువంటి ఈ అమ్మాయి, అభయ అంటున్నారు, ఆమెకు పేరు పెట్టారు, ఆమెకు సంబంధించిన ఈ ఘటన కూడా అంతకంటే ఎక్కువ సంచలనం. ఎందుకంటే నిర్భయ ఘటనలో అయినా రాత్రిపూట కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అక్కడ దుర్మార్గమైన వ్యక్తులు వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నవి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఈమె తన విధి నిర్వహణ ప్రాంగణంలోనే ఉంది. కాబట్టి అనేక ప్రశ్నలు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈరోజు మీడియాతో కూడా మాట్లాడారు. అలాగే సిబిఐకి అప్పగించారు కాబట్టి వాళ్ళని కూడా కలుసుకున్నారు. అసలు మా అమ్మాయి మృతదేహాన్ని కూడా మమ్మల్ని చూడనివ్వలేదు. మాకు ఫోన్ చేసి మీ అమ్మాయికి బాగాలేదన్నారు. మేము వెళ్ళిన తర్వాత ఆమెను చూడడానికి 3 గంటలు పట్టింది. ఆమె మొహం కూడా సరిగ్గా చూడలేకపోయాము. ఆమె శరీర పరిస్థితి చాలా దారుణంగా, ఆందోళనకరంగా కనిపించింది. దానికి కారణాలు ఏమేమో చెప్పారు వాళ్ళు. ఎవరైనా చెప్తారు ఆమె హత్యకు గురైంది, ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. కానీ మాకు మటుకు ఆత్మహత్య అని మాత్రమే చెప్పి దానే వినమన్నారు. అసలు 3 గంటలు ఎందుకు? మాకు తల్లిదండ్రులుగా మమ్మల్ని పిలిపించిన తర్వాత ఆమె శరీరం చూడడానికి, మృతదేహం చూడడానికి కూడా 3 గంటలు ఎందుకు పెట్టింది? అంతా ఏదో ఒక పథకం ప్రకారం జరిగింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే అతన్ని ప్రధాన నిందితుడని చెప్తున్నారని కాదు, అతని వెనుక అనేక మంది ఉన్నారు. పైగా ఆమె శరీర స్థితి చూస్తే కేవలం ఒకరు చేసేటటువంటి పని కాదు, అదేదో సామూహికమైన అత్యాచారం లాంటిది జరిగి ఉండాలి. మేము మమతా బెనర్జీ మాకు న్యాయం చేస్తుంది అనుకున్నాం. ఆమెను కలిసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాము. కానీ ఆమె మా విశ్వాసాన్ని వమ్ము చేశారు అనే ఆ తల్లిదండ్రులు, అభాగ్యులైనటువంటి వాళ్ళు బాధలో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. పైగా చాలా అనుమానాస్పదంగా ఈ ఘటన జరిగిన రోజే అంటే ఆసుపత్రిలో మళ్ళీ మరమ్మతులు ప్రారంభించారు, ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇది జరిగిందో. ఇంకొకటి, ఆమె శీలం మామూలుగానే కదా ఆమె మీద ఆమె అలా ఇలా అని కథలు ప్రారంభించారు. ఇంకా ఘోరమైంది, బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ అని ఆయన, అలాగే 2 డాక్టర్లు, వీళ్ళు అమ్మాయి పేరు కూడా బయట పెట్టారు. మామూలుగా ఇలాంటి ఘటనల్లో పేరు బయట పెట్టకూడదు, కుటుంబాన్ని కూడా బాధ పెట్టకూడదు. కానీ పార్లమెంట్ సభ్యుడే స్వయంగా ఆమె పేరు వెల్లడించారు. ఇంకో 2 డాక్టర్లు అయితే కనుక తాము పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసాము, అందులో ఇలా ఉంది అలా ఉంది, ఇది లేదని వాళ్ళు కూడా బయట పెట్టారు. ఇప్పుడు సిబిఐ వాళ్ళందరినీ కూడా దర్యాప్తుకు పిలిపిస్తూ ఉంది. ప్రిన్సిపాల్ ఘోష్ అని ఆయన కూడా నిన్న ఈరోజు సిబిఐ విచారించింది. ఎందుకు మీరు చర్య తీసుకోలేదు, ఎందుకు ఈ విషయం బయటికి రాకుండా మీరు తొక్కి పట్టారు? అలాగే ఒకేసారి ఘటన జరిగినప్పుడే ఒక 42 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎందుకు చేశారు? దీన్నంతా కూడా మాఫీ చేయడానికే కదా మీరు చేశారు. అసలు ఇవన్నీ చేసిన ఇప్పుడు నిందితుడిగా చూపిస్తున్న సంజయ్ రాయ్ అనే వాడికి ఆసుపత్రితో ఏం పని? వాడు స్వచ్ఛందంగా సహకరించే సివిల్ సహాయకుడు, పౌర సహాయకుడు లాంటి వాడు 2019 నుంచి అక్కడ ఎలా పెత్తనం చేయగలుగుతున్నాడు? వాడి మీద వాడి భార్య పోలీసులకు కేసు పెట్టింది, 2 సార్లు కేసు పెట్టింది. అలాంటి వాడు అక్కడ పెత్తనం చేయటం అనేది ఎలా అంటే ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది. అక్కడ అసాంఘికమైన అరాచక చర్యలు వీళ్ళు సాగిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అసహాయమైన, బలహీనులైన వీళ్లను ఒత్తిడికి గురి చేసి అనేక విధాల పీడనకు, వేధింపులకు గురి చేస్తున్నారని ఇప్పుడు వరుసగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. దీని మీద మనం రోజు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా దీని గురించి ఆందోళనలు, ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వయంగా దీని మీద ఆందోళన, దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసన చర్య, ప్రధానమంత్రి కూడా వాళ్ళు లేఖ రాశారు, చర్య తీసుకోవాలి. డాక్టర్ల భద్రత ఏంటి?
రాత్రిలో 24 గంటలు కదా వైద్యం అనేదానికి, 24 అవర్స్ సర్వీస్. అది మన ప్రాణాలు కాపాడడానికి రాత్రి వాళ్ళు పనిచేస్తేనే అనేక మంది ఏ వేళప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఎంతమంది ఆసుపత్రులకు పరిగెడుతున్నారో మనం చెప్పలేము. అక్కడ ఉన్న వైద్య విద్యార్థినులు వాళ్ళే కదా ఎక్కువ భాగం అందుబాటులో ఉండేది. అలాంటి అమ్మాయిని ఇంత ఘోరం చేస్తే దీని మీద మమతా బెనర్జీ తను మళ్ళీ నిరసన ప్రదర్శన చేస్తారు. ఆమె ఎవరికి నిరసన చెబుతున్నారో అసలు ఆమె కదా అధినేత. 10 రోజులు మహిళ, పైగా 10 రోజుల్లో ఏ విషయం తేల్చకపోగా ఎదురుదాడి చేయటం, మీరు అల్టిమేటంలు ఇవ్వటం అంతా చాలా భయంకరమైన వ్యవహారంగా తయారైంది. ఇది వైద్య వృత్తి, ఉన్నత విద్యకు వెళ్ళాలి అనుకునే వాళ్ళ యొక్క మనస్థైర్యాన్ని కూడా, కుటుంబాలను కూడా కలతపెట్టే వ్యవహారంగా ఉంది. కనీసం నేను ఇందాక చెప్పిన ఒక 5-6 అంశాల్లో సమాధానం లేవు. మరి సిబిఐ తొందరగా తేలుస్తుందా? సుప్రీంకోర్టు ఇప్పుడు దీన్ని సుమోటోగా తీసుకుంది. ఎల్లుండి వాళ్ళు వినబోతున్నారు. ఇప్పటివరకు జరగంది. సుప్రీంకోర్టు తీసుకుంటే ఏదో నాటకీయంగా జరుగుతుందని మనం చెప్పలేం. కానీ సమస్య తీవ్రత, అత్యున్నత న్యాయస్థానం కూడా రంగంలోకి రావాల్సిన ఒక అమానుష పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఖచ్చితంగా ఇప్పటివరకు అనేక అంశాల్లో కొద్దిగా ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగితే మమతా బెనర్జీ సమర్థించుకున్నారు. పోనీ ఇతరత్ర చూద్దామా అంటే కూడా అక్కడ నిర్వహణ దాంట్లో కూడా ఆమె పార్టీ, ప్రభుత్వము నిందితులను కాపాడే పాత్ర వహిస్తున్నారనేది అత్యధికుల యొక్క అభిప్రాయం. నేను ఇందాక చెప్పా కదా, తల్లిదండ్రులే మేము ఆమెను నమ్మాము కానీ ఆమె మమ్మల్ని నిరాశపరిచింది అని చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టులో అన్న తేలుతుందా? అసలు ఎన్ని రోజులు పడుతుంది? ఇలాంటి ఈ వైద్యశాల తర్వాత దేశమంతా కూడా మాకు భద్రత పెంచాలి, సరైన చట్టం కావాలి అని డాక్టర్లు అడుగుతున్నారు. డాక్టర్లు అడగటం అంటే మనమంతా అడగటమే. ఎందుకంటే వ్యాధిగ్రస్తులందరూ డాక్టర్ల మీదే కదా ఆధారపడతారు. కుటుంబాలు, జీవితాలు. నిజంగా చాలా దారుణమైన ఈ ఘటన పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇంకా దారుణంగా ఉంది. ఇది ఎప్పుడు ఎలా ముగుస్తుంది? కానీ దోషులు ఎవరైనా సరే, తప్పు చేసిన వాళ్ళు, ఈ మాఫియా ముఠాలు, వీరికి తప్పకుండా శిక్ష పడాలని మనం అంతా కూడా కోరుకోవాలి. ఈ చిక్కుముళ్ళని కూడా విడిపోవాలి. అలాగే బలైనటువంటి అభాగ్యురాళ్ళ మీదనే నిందలేసే ఈ దుష్ట విష సంస్కృతికి కూడా మనం తగిన పాఠం నేర్పించాలి.